హాయ్ అందరికీ. ఈరోజు బ్యాచిలర్ స్టైల్లో మెంతికూర పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. 2 టమాటో, పసుపు, చింతపండు, హాఫ్ ఆనియన్ తీసుకోండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కరివేపాకు, మెంతికూరని ఒక కట్ట తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఉల్లిపాయ ఇంకా జీలకర్రని కచ్చపచ్చగా దంచిన పేస్ట్ అన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పసుపు ఇంకా చింతపండు, కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి యాడ్ చేస్తామండి, కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మెంతికూరని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసుకున్న టొమాటోలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చింతపండు ఇంకా ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ అయ్యాక మూత తీసుకొని అందులో ఒక స్పూను కల్లులుప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇలా పప్పుని మొత్తాన్ని బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాని తర్వాత ఆవాలు, మినప్పప్పు ఇంకా శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కాసేపు ఆగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసేయండి. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఎనుపుకున్న పప్పుని మొత్తాన్ని అందులో వేసుకోండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నచ్చితే లైక్